ఈ నల్గొండ జనాలు చాలా మంచోళ్ళు. దీంతో నేను రెండోసారి ఇడికి రావడం. ఎవరైనా సరే నా అభిమానులు 4 కోట్ల పైన ఎవరైనా వాళ్ళని గెలికిళ్ళనుకో కుర్చీ మడత పెట్టి కొడతా. అక్కర రాకుండా వంటారు ఇంట్లో. మీ అందరికో దండం. ఎప్పుడు ఎవరితో గలాడ పడకండి, అందరితో కలిసి ఉండండి. అయితే కుర్చీ తాత గారు, మీరు నల్గొండకి వచ్చిరంటే నేను వస్తా వెళ్ళిపోతాను టూర్ అన్నట్టు అంతే. అట్లా ఒక రోజు ఉంటా, 2 రోజులు వెళ్ళిపోతాను. టూర్, హ్యాపీ ట్రిప్. ఏంది మరి మీ మీ కుర్చీ మడతా పెడతా పాటని మహేష్ బాబు కూడా సినిమాల్లో పెట్టుకున్నాడు. బతకరి మరి మీరేంది, మీ బతుకు ఎప్పుడు మాట్లాడి? నేను ఇట్టే ఉంటా. అందరు మిమ్మల్ని వాడుకుంటారుగా. పోనీ బాబాయ్ నా ముడ్డ పుట్టింది అనుకుంటా. అది కుర్చీ తాత అంటే అది మరి పవర్. ఏమంటారు కుర్చీ తాత? ఒకటి బాగిను చెప్పు. కరెక్ట్ ఆన్సర్ ఇస్తావా? రావడానికి కారణం ఏంది తాత? పట్టుకనే వస్తా. కరెక్ట్